వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ఉద్యమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్ని తరాల వారు అన్నమయ్య సంకీర్తనలను గానం చేస్తూ ఆ దేవదేవుణ్ణి ఆరాధించాలన్న దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి ఆలోచనకు ప్రతిరూపమే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అందులో భాగంగానే ఈ సంచిక బాల బాలికల ప్రత్యేక సంచికగా రూపుదిద్దుకుంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. భక్తుల కోరికల్ని నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగుల్ని నింపే శ్రీ వెంకటేశ్వరుని సేవించడమే తక్షణ కర్తవ్యమని అన్నమాచార్యుల వారు మరోసారి స్పష్టం చేస్తున్నారు. అపురూపమైన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ రామాచారి గారు, రాగం మలయమారుతం, గానం ఆదిత్య సాకేత్. కనుగొనగ జీవుడెరుగడుగాక తిరిగినను అనవరత విభవంబులప్పుడే రావా, కనుగొనగ జీవుడెరుగడుగాక. పెరిగినను అనవరత విభవంబులప్పుడే రావా, కనుగొనగ జీవుడెరుగడుగాక. విసుగకెవ్వరినైన వేడనేర్చిన నోరు, దశలకును బలుమారు తెరచు నోరు. విసుగకెవ్వరినైన వేడనేర్చిన నోరు, దశలకును బలుమారు తెరచు నోరు. వసుధా కళత్రుదడవదుగాక తడవినను ఎసగ కోరికలు తనకిప్పుడే రావా, కనుగొనగ జీవుడెరుగడుగాక.
పొదిగి అధముల నడుగబూను చేయి ముదమంది ఎవరికి మృత నేర్చిన చేయి పొదిగి యదముల నడుగబూను చేయి అదన హరి పూజ సేయదుగాక చేసినను ఎదురెదుర కోరికలు ఇప్పుడే రావా కనుగొనగ జీవుడెరుగడుగాక తడయకేమిటికైన తమక మండడి మనసు అడరి ఏమిటికైన నలయు మనసు తడయకేమిటికైన తమక మంటెడి మనసు అడరి ఏమిటికైన నలయు మనసు బడి వెంకటేశు గొలువదుగాక వెంకటేశ బడి వెంకటేశు గొలువదుగాక కొడిచినను బడి బడిని చెడని సంపదలిట్టురావా కొలిచినను బడి బడిని చెడని సంపదలిట్టురావా కనుగొనగ జీవుడెరుగడుగాక ఎరిగినను అనవరత విభవంబులప్పుడే రావా కనుగొనగ జీవుడెరుగడుగాక ఆ చక్కగా స్వరపరిచారు రామాచార్య గారు మలయమారుతంలో. ఆదిత్య సాకేత్ చాలా చక్కగా పాడారు. మీరు ఎంత అద్భుతంగా పాడారంటే మలయమారుతం ఇట్లు స్వామివారి మీదుగా మీ మీదుగా తగిలింది నాకు. రామాచార్య గారు చక్కగా చేశారు. మానవులందరూ ఏ విధంగా పరమాత్మను సేవించి ఈ కలియుగంలో తరించాలో అందంగా, సుందర బంధురంగా, సంక్షిప్త సుందరంగా అలతి అలతి తెలుగు మాటలతో నుడివిన చక్కని సంకీర్తన ఇది. ఇక్కడ అన్నమయ్య జీవుడు అనే పదం వాడతాడు. చాలాసార్లు మనం చెప్పుకోవటం జరిగింది. ఈ దేహం వేరు, లోపల ఉండేటువంటి జీవుడు వేరు. ఒక పాట పాడాము అనంటే, ఒక చోటకు వచ్చాము అనంటే శరీరం ఒక సాధనం, మూలం మాత్రం లోపల ఉండేటువంటి ఆ జీవుడు. ఇతడికి ఏమీ తెలియదు. ఒకవేళ కనుక తెలుసుకుంటే ఏ విధంగా ఉంటుందో కింద చరణాలలో అన్నమయ్య చెప్తూ ఉంటాడు. అనవరత విభవంబులు, ఏమాత్రము ఎడతెగని అద్భుతమైనటువంటి సంపదలు కానీ, కోరికలు నెరవేరటం కానీ, అతని భావాలకు అనుగుణమైనటువంటి జీవన విధానం కానీ రావటం జరుగుతుంది. ఎప్పుడు అనంటే ఆ పరమాత్మ పాదాలు పట్టినప్పుడు అంటాడు అన్నమయ్య. సహజంగా మానవులందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఎవరిని పడితే వాళ్ళని పొగుడుతూ ఉంటారు. నువ్వు అంతా, నువ్వెంత, నువ్వు చేస్తే గొప్ప, దేవుడే నీ రూపంలో వచ్చాడు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏవి లేకపోతే దిక్కు లేదా ఓ దేవుడా అంటూ దిక్కులు వెంబట పడి మన వాళ్ళు మొదటాడుతూ ఉంటారు. ఇలాగా అందరినీ పొగిడి ఎందుకు నీ నోరును వృధా చేసుకుంటావు? ఒక్కసారి ఆ నోటితో హరిసంకీర్తన చేయరాదా? చేస్తే ఎంత వస్తుందో ఒక్కసారి ఆలోచించండి అంటూ నోరును మానవుల కోసం కాకుండా మాధవుడు కోసం కీర్తించు అని స్పష్టంగా చెప్తున్నాడు అన్నమయ్య. విసుగకెవ్వరినైన వేడ నేర్చిన నోరు దెసలకును బలుమారు తెరచు నోరు. పిసుగకెవ్వరినైన వేడ నేర్చిన నోరు దెసలకును బలుమారు దెరచు నోరు. వసుధా కళత్రుదడవదుగాక తడవినను ఎసగ కోరికలు తనకిప్పుడే రావా. మనం ఎవరు కనబడితే వాళ్ళకి నమస్కారాలు చేస్తూ ఉంటాం. చిన్న పెద్ద, అవసరమా అనవసరమా, ఓ నమస్కారం పడిస్తే మంచిది, ఎందుకని పడి ఉంటుంది, భవిష్యత్తులో ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పి నమస్కారాలు పెడుతూ ఉంటాం.
కానీ నమస్కారం అనేది చేతికి సంబంధించింది కాదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది చేతికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించినది. చేతులు రెండూ గనక శిరస్సు మీద పెట్టు గనక నువ్వు గనక నమస్కారం చేస్తే అది శరణాగతి. ఓ దేవుడా, నీవు తప్ప నాకు ఇంకెవరూ దిక్కు లేదు. ఎందుకంటే కలియుగంలో మానవుల పాపాలన్నీ ఈ శిరస్సు మీద, జుట్టు మీద ఉంటాయి. అందువల్లనే తిరుమల కొండకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? జుట్టునంతా స్వామివారికి సమర్పణ చేస్తాం, తలనీలాలు ఇస్తాం అన్నమాట. అది సంప్రదాయం. కలియుగంలో మానవుల పాపం సులభంగా పోవాలంటే కొండకెళ్ళి గుండు కొట్టించుకోవడం మంచిది. మిగతా అప్పుడు కుదరదు కదా. అటువంటి జుట్టు మీద రెండు చేతులు పెట్టి ఓ స్వామి నువ్వే దిక్కు అని అంటే అది శరణాగతి. అలా కాకుండా రెండు చేతులు ఎత్తి ముఖం దగ్గర పెట్టి స్వామివారికి నమస్కారం చేస్తే స్వామి నాకు జ్ఞానాన్ని కలగచెయ్యి, నాకు జ్ఞానం కలగచెయ్యి అని స్వామివారిని ప్రార్థిస్తాం. అలా కాకుండా రెండు చేతులు హృదయం దగ్గర పెట్టినట్లయితే నాకు సర్వ మానవుల పట్ల దయ కలిగించే విధంగా బుద్ధిని ప్రసాదించు అని హృదయం దగ్గర పెట్టాలి. అలా కాకుండా నేల మీద పడుకుని 8 అంగాలు నేలకు అంటేటట్టుగా పెడితే సాష్టాంగ నమస్కారం, సర్వదేవతా నమస్కారానికి అతి ప్రతీక. ఇవేమీ కాకుండా ఒంటి చేత్తో నమస్కారం అన్నాం అనుకో, పున్న పుణ్యాలన్నీ పోయి లేని పాపాలు వస్తాయి. కాబట్టి ఒంటి చేత్తో నమస్కారం పనికిరాదు. కాబట్టి మానవులకందరికీ రకరకాలుగా నమస్కారాలు పెట్టి 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 బ్రతుకుని ఎందుకు వృధా చేసుకుంటారు? ఆ రెండు చేతులు ఎత్తి వెంకటపతిని మొక్కినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పనంటారు. అదేవిధంగా ఈ చేతితో స్వామివారి యొక్క పాద పద్మాలకు పూజ చేయాలి. అవసరం ఉన్నప్పుడు, అవసరం లేనప్పుడు అని కాకుండా ఎల్లప్పుడూ. ఒక విశేషం ఏంటంటే స్వామివారి పాదాలు పద్మాలు. స్వామివారి యొక్క బొడ్డు నుంచి పుట్టిన పద్మంలో పుట్టాడు బ్రహ్మదేవుడు. స్వామివారి యొక్క హృదయము పద్మము, స్వామివారి చేతులు పద్మాలు, స్వామివారి ముఖము పద్మము, స్వామివారి నేత్రాలు పద్మము. ఈ భూమిని పద్మంగా భావిస్తుంది పద్మపురాణం. సర్వము పద్మమయమైనప్పుడు ఆ పద్మనాభుణ్ణి, ఆ పరమాత్మని సేవించడం ఎంత ఉత్తమం. మంది ఎవ్వరికి మ్రొక్క నేర్చిన చేయి, పొదిగి అధముల నడుగబూను చేయి. ముదమంది ఎవరికి మ్రొక్క నేర్చిన చేయి, పొదిగి యదముల నడుగబూను చేయి. అదన హరి పూజ సేయదుగాక, చేసినను ఎదురెదుర కోరికలు ఇప్పుడే రావా. ఈ మనస్సు రకరకాలుగా, ఒక సినిమా వచ్చిందనుకోండి చూసి సంతోషిస్తాం, ఒక మంచి పాట వచ్చిందనుకోండి విని సంతోషిస్తాం, నీకు ఇష్టమైనటువంటి వంట ఏమన్నా ఉంటే వండుకుని తిని ఆనందిస్తావు. కానీ ఒక్కసారి దేవుడి మీద నీ మనసు లగ్నం చేయి, ఎంత ఆనందం వస్తుందో. మీకు చాలా ఆనందాలు మీరు పొందుతూ ఉంటారు. ఇప్పుడు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పాట పాడారు, ఒక ఆనందం కలిగిందా? ఇప్పుడు మిగతా ఆనందాలతో పోల్చి చూడండి ఇది ఎలా ఉంటుంది. కాబట్టి ఒక ఆధ్యాత్మిక ఆనందానుభూతిని కలిగించే విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోండి అంటూ అన్నమయ్య ఒక సామాజిక సందేశాన్ని అందజేశాడు. తడయకేమిటికైన తమకమంటెడి మనసు, అడరి ఏమిటికైన నలయు మనసు. బడి వెంకటేశు గొలువదుగాక, వెంకటేశ బడి వెంకటేశు గొలువదుగాక. కొలిచినను బడి బడిని చెడని సంపదలిట్లు రావా. ఈ సంకీర్తనతో పాటు ఒక వాక్యం మనం చెప్పుకోవాలి. అన్నమయ్య ఒక మంచి మాట అంటాడు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా. అరే అసలు మానవ జన్మే ఉత్తమమైంది, అందులో అన్నెసరీగా ఎందుకు నువ్వు తోటి మానవుల పాదాలు పడుతుంటావు? కాబట్టి ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క దివ్య పాదాలను నువ్వు శరణాగతి చెందు అని చెప్పి అన్నమయ్య ఒక అద్భుతంగా మానవుడి యొక్క జీవిత పదాన్ని, మానవుడి యొక్క హృదయాన్ని తిరుమల క్షేత్రంగా మార్చేటువంటి అద్భుతమైన కీర్తన చాలా చక్కగా మీరిద్దరూ పాడారు. మీకిద్దరికీ శుభాభివందనలు. అందాన్ని, ఆధ్యాత్మిక పరిమళాన్ని అందించే ప్రకృతిలోని సమస్త వృక్షాలు, పుష్పాలు మొదలైనవన్నీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని సేవించడం కోసం తపిస్తున్నాయని అన్నమయ్య ఈ సంకీర్తనలో విశ్లేషించారు. అమ్మవారితో సహా ప్రకృతిలో భాగమైన మనందరం ఆ దేవదేవుణ్ణి ఆరాధించడం ఆవశ్యకమని
ఈ శృంగార సంకీర్తన స్పష్టం చేస్తుంది. ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ జోసెభట్ల గారు, రాగం భాగేశ్వరి. ఈ సంకీర్తనను గానం చేసే అదృష్టం నాకు లభించింది. జౌవనమున వసంతకాలము వచ్చి ననిచి నీవు రాకుంటే నాయముగాదయ్యా. వనిత జౌవనమున వసంతకాలము వచ్చి ననిచి నీవు రాకుంటే నాయముగాదయ్యా. వనిత జౌవనమున వసంతకాలము వచ్చే పట్టపగలేటు పంకజాలు ముకుళించి ఇట్టి విచారించనిది ఏలయ్యా. పట్టపగలేటు పంకజాలు ముకుళించి ఇట్టి విచారించనిది ఏలయ్యా. నెట్టన వేసవిలో నా నీరు చిచ్చుకొని, నెట్టన వేసవిలో నా నీరు చిచ్చుకొని దిగి వట్టి విచారించుకుంటే పాపమయ్యా.
వనిత జౌవనమున వసంతకాలము వచ్చి నలిచి నీవు రాకుంటే నాయముగాదయ్యా. వనిత జౌవనమున వసంతకాలము వచ్చి శ్రీమతి చక్కపడమ్మ. జోసెఫ్ భట్ల గారు ఎంఆర్ అప్పారావు గారని జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేవారు. ఆయన చేతుల మీదుగా నేను సెకండ్ బెస్ట్ సింగర్ అవార్డు తీసుకున్నాను డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆయన ఇచ్చారు. అదేంటంటే భాగేశ్వరి రాగంలో పాట పాడి మా డ్రిల్ మాస్టర్ ఉండేవారు, ఆయన నేర్పారు నాకు. ఆయనకి సంగీతం కూడా వచ్చు. ఆయన ఏదో నేర్పితే నేను కంటెస్ట్ చేసి పాడాను, అవార్డు వచ్చింది. ఆ పాట గుర్తురావట్లేదు నాకు, బట్ భాగేశ్వర రాగం అని తెలుసు. అంటే నేను 7th క్లాస్ చదివేటప్పుడు అండి ఇదంతా. నెహ్రూ కానెంట్ హై స్కూల్. నెహ్రూ కానెంట్లో. అంటే నాకు మైండ్లో ఏమైనా ఇంప్రెషన్ ఏర్పడిందంటే భాగేశ్వర రాగంలో పాట పాడితే అవార్డు ఇస్తారన్నమాట అని. అంటే ఆ రాగంలో ఉన్న ఎక్స్ప్రెషన్ అది ఒక అపీలింగ్ లాంటిది ఉంది అందులో. బై డిఫాల్ట్ రాగ లక్షణం అది ఉండిపోయి ఎందుకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు అమ్మాయి పాడుతుంటే. బాలల సంచిక కదా ఇది. సో నేను బాలుడిగా ఉన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. చక్కగా పాడావమ్మా, ధన్యవాదాలు. వనిత జవ్వనమున వసంతకాలము వచ్చే. చక్కటి విరుపులు కూడా మీకు కంపోజ్ చేయడానికి వీలుగా ఉన్న ఎందుకు అలా ఉండిపోయిన కీర్తన ఇది. చక్కటి కీర్తన, చాలా చక్కగా పాడావు. అభినందన మీ ఇద్దరికి. పల్లవి ఎత్తుకోవటంతోనే ఆయన వనిత జవ్వనమున వసంతకాలము వచ్చే పాటంతా వసంతకాలంలాగా ఉంది. శాస్త్రం ఏం చెప్తుందంటే స్వామివారికి సమర్పించేవి ఏవైతే ఉంటాయో మహిళలైతే స్త్రీలైతే పుష్పాల కింద భావించారు, పురుషుల్ని ఫలాల కింద భావించారు. స్త్రీ తన యొక్క శరీరాన్ని పరమేశ్వరునికి సమర్పణ గనక చేసినట్టయితే అది పుష్పార్చన. పురుషులు భగవంతునికి తన శరీరాన్ని సమర్పిస్తే అది ఫల నివేదన. ఇక్కడ అన్నమాచార్యుల వారు మహిళలను ప్రకృతితో పోల్చి రకరకాల ఋతువులలో వికసించిన పరిమళించిన పువ్వులన్నీ పరమేశ్వరుని పాద సన్నిధికి చేరాలి అనేటువంటి ఊళ్ళేరేటువంటి ఒక ప్రవృత్తిని ఇందులో చాలా అమోఘంగా అభివర్ణించడం జరిగింది. పట్టపగలేటు పంకజాలు ముకుళించి ఇట్టి విచారించనిది ఏలయ్యా. నెట్టన వేసవిలోన నీరు చిచ్చుకొని, నెట్టన వేసవిలోన నీరు చిచ్చుకొని తీగె బట్టి విచారించుకుంటే పాపమయ్యా. మహిళల యొక్క కంఠభాగం వరకు వసంతకాలం, హృదయ భాగం వరకు గ్రీష్మకాలం, ఉదర భాగం వరకు వర్షాకాలం లేకపోతే వర్ష ఋతువు, కటిభాగం శరదృతువు, మోకాళ్ళ నుంచి కింద దాకా హేమంత ఋతువు, పాదాలు శిశిర ఋతువు కింద మన వాళ్ళు భావించారు. అంటే 6 ఋతువులు కలిసినటువంటి ఆమని ఈమని. ఆవిడెవరయ్యా అంటే అలిమేలు మంగ. కాబట్టి మనకు ఈ ఋతువులో ఏదో శిశిరకాలంలో చామంతులు వస్తాయి, లేకపోతే వేసవికాలంలో మల్లెపూలు వస్తాయనే బాధ లేదు స్వామివారి దగ్గర. అమ్మవారు సకల ఋతువులలో వికసించి పుష్పించిన ఒక కల్పవృక్షం. అటువంటి కల్పవృక్షంలో ఎన్నెన్నో పూలు పూస్తూ ఉంటాయి. ఆ పువ్వులన్నీ స్వామివారికే సమర్పితం అనేటువంటి అద్భుతమైన ఊహ, ఒక స్వకీయమైనటువంటి కల్పనా చాతుర్యం మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఉండుండి అకాలాన ఊరకి సేమంతి పూచి అండనట్టి తన్నడుగవదేలయ్యా. నిండు చంద్రుడు నయించే నిక్కె పుకలు వలిదే, నిండు చంద్రుడు నయించే నిక్కె పుకలు వలిదే. దండి విభుడవు నీకు దగదయ్యా. ఒక స్త్రీ, ఒక మహిళ మాతృమూర్తిగా పరిణమించేటువంటి దశ, మాతృమూర్తిగా ఒక జీవిని భూమి మీదకి తెచ్చేటువంటి దశ,
కాబట్టే మహిళలకు అంతటి గౌరవం మన వాళ్ళు చెప్పడం జరిగింది. రెండోది, తిరుమలకి పుష్పమండపం అని పేరు. పుష్పమండపం శ్రీరంగము, కంచి, మేల్కోట, తిరుమల వీటన్నిటిని ఏమంటారంటే, ఒకటి త్యాగ మండపం, ఒకటి భోగ మండపం, ఒకటి జ్ఞాన మండపం. తిరుమల మొత్తాన్ని పుష్పమండపం అని పిలుస్తారు. కాబట్టి తిరుమలలో పూచిన ప్రతి పువ్వు స్వామివారి పాదాల దగ్గరికి చేరాల్సిందే. అందువలన తిరుమలలో సంప్రదాయం ఏంటంటే, ఆడవాళ్ళు ఎవరు తలలో పువ్వులు పెట్టుకోకూడదు అని. కారణం ఏంటంటే, మొట్టమొదటిసారిగా రామానుజాచార్యుల వారి యొక్క ఆదేశంతో ఆయన శిష్యుడు అనంతాళ్వాన్ తిరుమలకు వచ్చి 1000 సంవత్సరాలకు పూర్వం అరణ్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చలిలో ఆయన నందనోద్యానం నాటి స్వామివారికి పుష్ప కైంకర్యం చేశారు. కాబట్టి ఆనాటి సంప్రదాయాన్ని గుర్తుకు తెస్తూ సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి పుష్పాలు మహిళలు మిగతా సమస్తమంతా స్వామివారి యొక్క పాదాలకే సమర్పితం. రెండోది, అన్నమయ్య కూడా ఏమన్నాడు, సంకీర్తనని పుష్పాల కింద భావించాడు. కాబట్టి ఈనాడు కూడా మనం ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా స్వామివారికి పుష్పార్చన చేస్తూనే ఉన్నాం సంకీర్తనలతో. కాబట్టి ఈ విధంగా ప్రకృతి, మహిళ, ఋతువులు, మనుషుల యొక్క తత్వాన్ని అన్నిటినీ ఒక చోట చక్కగా సమీకరించి ఏకీకృతం చేసి స్వామివారికి పుష్పార్చన చేసిన అద్భుతమైన కీర్తన ఈ వసంతకాలము జవ్వనమున. యవ్వనం అనే శబ్దం తెలుగులో జవ్వనం కింద మారుతుంది. కాబట్టి వనిత జవ్వనమునకు వసంతకాలం వచ్చే అనే అద్భుతమైనటువంటి పోలికతో చేసినటువంటి ఈ కీర్తన అపురూపమైనది, నిజంగా అపురూపమే. నా ద్వితీయ, దీనికి పోలికైంది ఇంకోటి లేదు, కాబట్టి అద్వితీయ. కాబట్టి పాడిన నువ్వు, స్వరపరిచినటువంటి జోష్య భట్ల వారు, విన్నటువంటి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక. సంగీతానికి, సారస్వతానికి జరుగుతున్న మహా ఉత్సవం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. నూతులు తవ్వగబోతే బేతాళములు పుట్టే, నూతులు తవ్వగబోతే బేతాళములు పుట్టే, కాతాళపులో గులాల కంటిరాయి సుద్దులు. అవి ఎటువంటి రహస్యములు సవరణి సతులకు చల్లని మేను, అవి ఎటువంటి రహస్యములు. బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే పర, బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానాపురే, తందనానా భళా తందనానా, భళా తందనానా, భళా తందనానా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.